Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about water recirculatory system, which comes under Zoology Cluster 1, that is Principles of Aquaculture, Unit 2. Coming to the recirculatory systems. Introduction. Water and convenient and sufficient space for the construction of fish ponds are the two major important factors in fish కల్చర్. సో మనం ఫిషెస్ని కల్చర్ చేయాలి అంటే వాటరు అండ్ సఫిషియంట్ స్పేస్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్సు. సో ఫిష్ పాండ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఈ రెండు కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్తున్నాడు. అండ్ దే ఆర్ ఇన్ హై డిమాండ్ ఇన్ ట్రెడిషనల్ ఫిష్ కల్చర్. సో ట్రెడిషనల్ ఫిష్ కల్చర్ తీసుకున్నట్టయితే సఫిషియంట్ స్పేసు వాటర్ అనేది హై డిమాండ్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. అండ్ దీస్ మే బికమ్ రేర్ కమోడిటీస్ ఇన్ ద నేచర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యాజ్ దే ఆర్ యూజ్డ్ ఇండిస్క్రిమినేట్లీ బై ద ఎవర్ ఇంక్రీజింగ్ పాపులేషన్. సో ప్రస్తుతం జనాభా అధికంగా అవటం వల్ల ఈ స్పేస్ అనేది తక్కువ అవుతుంది, కాబట్టి దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. సో ఇలా స్పేస్కి డిమాండ్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల, వాటర్ వేస్టేజ్ ఎక్కువ అవ్వటం వల్ల వాటర్ రీసర్క్యులేటరీ సిస్టమ్స్ అనేవి డెవలప్ చేయటం జరిగిందనమాట. ఎందుకని? టు మినిమైజ్ ద వేస్టేజ్ ఆఫ్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ వాటర్ and space. And the system is constructed in minimum space, and the water used in the system is collected, purified and reused in the same system. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ రీసర్క్యులేటరీ సిస్టంలో మినిమం స్పేస్లోనే పాండ్ని కన్స్ట్రక్ట్ చేసి, సో యూసేజ్, ఈ వాటర్ యూసేజ్ కూడా తక్కువ యూజ్ చేస్తారనమాట సిస్టంలో. కలెక్ట్ చేసినటువంటి వాటర్ని దాన్నే ప్యూరిఫై చేసి మళ్ళీ రీయూజ్ చేయడం జరుగుతుంది రీసర్క్యులేటరీ సిస్టంలో. అండ్ హియర్ ఆర్ టూ సచ్ సిస్టమ్స్ డెవలప్డ్, వన్ ఫర్ ఇండోర్ రిక్వైర్మెంట్స్ అండ్ అనదర్ ఫర్ అవుట్డోర్ నీడ్స్. సో ఈ సిస్టమ్స్ని ఎలా అభివృద్ధి పరచడం జరిగింది అంటే, ఒకటి ఇండోర్ రిక్వైర్మెంట్స్ కింద, ఇంకొకటి అవుట్డోర్ నీడ్స్కి ఉపయోగపడేటట్టు డెవలప్ చేశారనమాట. Next, coming to the indoor recirculatory system or indoor recirculation system. Now this system is so designed to conduct research using less number of fish and little amount of water available efficiently in the limited space available. So ఈ ఇండోర్ రీసర్క్యులేటరీ సిస్టమ్ని ఎలా డిజైన్ చేశారు అంటే, రీసెర్చ్ పర్పస్, రీసెర్చ్ మనం చేయడానికి వీలుగా డిజైన్ చేశారనమాట. సో ఈ రీసెర్చ్ పర్పస్లో మనం ఏంటి అంటే, లెస్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ని, లిటిల్ అమౌంట్ ఆఫ్ అవైలబుల్ వాటర్, ఈ రెండు ఉంటే, అండ్ ఆల్సో లిమిటెడ్ స్పేసు, లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటే మనం తక్కువ నెంబర్ ఆఫ్ ఫిషెస్ని ఇక్కడ రేర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఇండోర్ రీసర్క్యులేషన్ సిస్టమ్ హ్యాస్ ద నేమ్, యాజ్ ద నేమ్ డినోట్స్, can be constructed either in a room of the house or in a laboratory. So indoor, the name itself denotes, ఏం తెలియజేస్తుంది, మనకి పేరులోనే ఉంది ఇండోర్ రీసర్క్యులేషన్ సిస్టమ్ అని. ఇండోర్ అంటే లోపల వైపు. సో ఇంటి లోపలైనా మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాబ్ లోపలైనా సరే మనం దీన్ని నిర్మించుకోవచ్చు అని చెప్తున్నాడు. And coming to the structure and arrangement of the system. Now here the system has a pair of water reservoirs of 1000:1 capacity. So idigondi, so 1000:1 capacity ivanamata, 1000:1 capacity. And the upper tank is placed above the wooden ఆర్ ఐరన్ షెల్ఫ్. సో మనం అప్పర్ ట్యాంక్ చూసినట్టయితే, సో దిస్ ఈజ్ అప్పర్ ట్యాంక్. సో ఈ అప్పర్ ట్యాంక్ చూసినట్టయితే మనకి వుడెన్ షెల్ఫ్ మీద అమర్చబడి ఉంటుందన్నమాట. The upper tank is placed above the wooden or iron shelf of 4 to 5 partitions, and the lower tank and the lowermost track. In between these two reservoir tanks,
2 or 3 rows of 100:1 tanks, each having an outlet at its upper edge and placed at 3 to 4 per row depending on the necessity. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఓకే, సో ఈ డయాగ్రామ్ చూస్తే మనకి దిస్ ఈజ్ కాల్డ్ ఇండోర్ రీసర్క్యులేటరీ సిస్టమ్. సో దిస్ సిస్టమ్ హ్యాస్ ఏ పెయిర్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్. ఇదిగోండి, ఇదొకటి. సో పెయిర్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవి 1000:1 కెపాసిటీని కలిగి ఉంటాయి అన్నమాట. And the upper tank is placed above the wooden or iron shelf of 4 to 5 partitions. So ఈ అప్పర్ ట్యాంక్ అనేది ఎక్కడ ప్లేస్ చేసి ఉంటుంది అంటున్నారు? వుడెన్ ఆర్ ఐరన్ షెల్ఫ్ మీద ప్లేస్ చేసి ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా వుడెన్ షెల్ఫ్. సో 4 to 5 పార్టీషన్స్ ఉంది చూడండి. 1, 2, దిస్ ఇస్ థర్డ్ వన్ and this is fourth one. So 4 partitions ఉన్నాయన్నమాట. And the lower tank in the lowermost rack, and this is the lower tank which is present in the lowermost rack. So కింది rack లో ఈ ట్యాంక్ అనేది అమర్చబడి ఉందన్నమాట. లోవర్ ట్యాంక్ అంటారు దీన్ని. And in between these two reservoir tanks, 2 to 3 rows of 100:1 tanks, each having an outlet at its upper edge. సో మనం ఈ అప్పర్ ర్యాక్లో చూసినట్టయితే 2 ట్యాంక్స్, రిజర్వాయర్ ట్యాంక్స్ అమర్చబడి ఉంటాయి అనుకున్నాము, 1000:1 కెపాసిటీ. అలాగే లోవర్ మోస్ట్ ర్యాక్లో ఒక ట్యాంక్ ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పుకున్నాము. ఇది లోవర్ ర్యాక్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ 2 ట్యాంక్స్కి మధ్యలో 2 to 3 పార్టీషన్స్లో మనకి చిన్న చిన్న ట్యాంక్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవి 2 or 3 రోస్లో అమర్చబడి ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ ద కెపాసిటీ ఇస్ 1000:1 ట్యాంక్స్ అండ్ ఈచ్ హ్యావింగ్ అన్ అవుట్లెట్. సో ప్రతిదానికి కూడా అవుట్లెట్, నౌ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అవుట్లెట్. సో ప్రతి చిన్న చిన్న ట్యాంక్కి కూడా ఒక అవుట్లెట్ అనేది ఉంటుంది, అలాగే ఇన్లెట్ అనేవి కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ ఇన్లెట్స్. ఇవన్నీ కూడా ఇన్లెట్స్ అన్నమాట. సో కింద రోలో కూడా ఉన్నాయి చూడండి, దిస్ ఇస్ ఇన్లెట్ అండ్ దిస్ ఇస్ అవుట్లెట్. అలాగే కింద రో అంతా కూడా అవుట్లెట్ ప్రెజెంట్ అయి ఉంటుంది, పై రో అంతా కూడా ఇన్లెట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అన్నమాట. Now water from the upper reservoir enters a small chamber. So water from the upper tank. So ఈ water upper reservoir enters into a small chamber. సో ఈ చిన్న ఛాంబర్ గుండా ఈ ట్యాంక్లో వాటర్ అనేది ఈ ఛాంబర్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట. Water from the upper reservoir enters a small chamber provided with, now this is called a small chamber which is provided with UV light facility. So ఇక్కడ కనిపిస్తుంది చూసారా, this is called as UV light. దీనికి UV light facility ఉంటుంది ఈ ఛాంబర్కి. Now this chamber is connected with a pipe and taps arranged. సో ఇక్కడ చూడండి, ఈ చిన్న ఛాంబర్కి పైప్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో కింద ర్యాక్లో ప్రజెంట్ అయినటువంటి ట్యాంక్స్ అన్నిటికీ కూడా ఈ ఛాంబర్ నుంచి పైప్ అనేది కనెక్ట్ అయ్యి ప్రతి దాంట్లోకి ఇన్లెట్ పైప్ ద్వారా వాటర్ అనేది వెళ్తుంది. And that all the experimental tanks, so వీటన్నిటినీ కూడా ఏమంటారు అంటే ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ అంటారు. వీటన్నిటిని చిన్న చిన్న ట్యాంక్స్ అన్నిటిని ఏమంటారమ్మా? ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ అంటారనమాట. వీటిని ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ అంటారు. అండ్ this chamber is connected with a pipe and taps arranged in such a way that all the experimental tanks of 100:1 capacity receive water. సో ఈ 100:1 కెపాసిటీ ట్యాంక్స్ అన్నీ కూడా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ యూవీ లైట్ అమర్చబడి ఉండేటువంటి ఈ ఛాంబర్లో వాటర్ అంతా కూడా ప్యూరిఫై అయ్యి, సో ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్, డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా అక్కడ డెస్ట్రాయ్ అయ్యి వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత
ఈ వాటర్ పైపు ద్వారా అన్ని ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్లోకి ఇన్లెట్ పైప్ ద్వారా వెళ్ళి ఫిల్ అవుతాయి అన్నమాట వాటర్ అనేది. అండ్ అనదర్ థింగ్ ఇస్ ఆల్ ద ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ ఆర్ టు బి కవర్డ్ బై మెష్ లిడ్స్ టు ప్రివెంట్ ద ఎస్కేప్ ఆఫ్ ఫిష్. సో ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ అన్నిటి కూడా లిడ్స్ తోటి కవర్ చేయబడి ఉంటాయి. ఎందుకని లిడ్స్ చేత కవర్ చేయబడి ఉంటాయి అంటే ఈ ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్లో ఉండేటువంటి ఫిషెస్ అనేవి ఎస్కేప్ అవ్వకుండా ఉండటం కోసం ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్ అనేది లిడ్ చేత కవర్ చేయబడి ఉంటుంది. And outlet pipes from all the experimental tanks are connected to a common pipe which ultimately opens into the lower reservoir tank. So ఈ ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ దగ్గర చూసినట్టయితే అవుట్లెట్ పైప్ అనేది కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అవుట్లెట్ పైప్స్ అన్నీ కూడా ఒక కామన్ పైప్కి కనెక్ట్ అయి ఉంటుంది అంటున్నారు. అండ్ నౌ దిస్ కామన్ పైప్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది లోవర్ మోస్ట్ ట్యాంక్. ఇవన్నీ కూడా ఈ అవుట్లెట్స్ అన్నీ కూడా ఒక కామన్ పైప్కి అటాచ్ అయ్యి ఈ కామన్ పైప్ అనేది లోవర్ మోస్ట్ రిజర్వాయర్ ట్యాంక్కి అటాచ్ అవుతుందన్నమాట. దీన్ని ఏమంటారంటే లోవర్ రిజర్వాయర్ ట్యాంక్ అంటారమ్మా. అండ్ వాటర్ ఫ్రమ్ ద అప్పర్ రిజర్వాయర్ ట్యాంక్ త్రూ ది ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ into the lower reservoir tank on the principle of gravitational force. సో వాటర్ అనేది ఈ అప్పర్ ట్యాంక్ నుంచి ఈ ఛాంబర్లోకి, ఈ ఛాంబర్ నుంచి ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్లోకి, ఈ ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ నుంచి లోవర్ మోస్ట్ రిజర్వాయర్ ట్యాంక్లోకి వాటర్ అనేది ఎలా వెళ్తుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా కిందికి వెళ్తుంది అని చెప్తున్నాడు. And flow rate in each tank is regulated at 3 liters per minute. ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్లో కూడా వాటర్ అనేది ఎంత వెళ్తుంది అంటే 1 నిమిషానికి 3 లీటర్ల నీరు అనేది వాటర్ ట్యాంక్లోకి ఫిల్ అవుతుందన్నమాట. అండ్ లోవర్ ట్యాంక్ is provided with a biological filter. So this is lower tank. Now this lower tank which is provided with, this is called biological ఫిల్టర్. దీన్ని ఏమంటారు అంటే బయోలాజికల్ ఫిల్టర్ చేత ఈ లోవర్ ట్యాంక్ అనేది అమర్చబడి ఉంటుందన్నమాట. సో ఈ బయోలాజికల్ ఫిల్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ ప్యూరిఫైస్ ద యూజ్డ్ వాటర్. సో ఆల్రెడీ యూజ్ చేసినటువంటి వాటరే ఈ అవుట్లెట్ పైప్స్, సో ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ ఉన్నాయి కదమ్మా, ఈ ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్లో యూజ్ చేసినటువంటి వాటర్ అంతా కూడా ఈ అవుట్లెట్ పైప్స్ ద్వారా వచ్చి లోవర్ ఛాంబర్లోకి చేరుతుంది. ఇక్కడ ఆ వాటర్ అంతా కూడా ప్యూరిఫై అవుతుందన్నమాట. Now this purified water is pumped into the upper reservoir. ఇప్పుడు ఈ ప్యూరిఫై అయినటువంటి వాటర్ అంతా కూడా అప్పర్ రిజర్వాయర్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మోటార్. సో దిస్ ఈజ్ మోటార్. ఈ మోటార్ సాయం చేత అప్పర్ రిజర్వాయర్ ట్యాంక్లోకి వెళ్తుందన్నమాట. అంతేకాకుండా దీనికి వాటర్ లెవెల్ కంట్రోలర్ కూడా అమర్చబడి ఉంటుంది. And the system can be made to function at its own automatic functioning అంటారు దీన్ని. సో ఎవరు ఇక్కడ అవసరం లేదన్నమాట, మనిషి అవసరం లేకుండా ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. నౌ కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ రీసర్క్యులేటరీ సిస్టమ్. సో ఇక్కడ పాయింట్ అర్థమైందమ్మా. ఇండోర్ రీసర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఇదేంటి, ఇంటి లోపల కానీ ల్యాబ్ లోపల కానీ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి తక్కువ స్పేసు, లిమిటెడ్ వాటరు, అంతేకాకుండా తక్కువ నెంబర్ ఆఫ్ ఫిషెస్ని ఇక్కడ మనం కల్చర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇండోర్ రీసర్క్యులేటర్ సిస్టమ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 ట్యాంక్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అప్పర్ మోస్ట్ ర్యాక్ మీద. అండ్ ఆల్ దీస్ ట్యాంక్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ది వుడెన్ షెల్ఫ్ మీద అమర్చబడి ఉంటాయి ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్ అన్నీ కూడా. అండ్ కింద ర్యాక్లో వచ్చేటప్పటికి లోవర్ రిజర్వాయర్ ట్యాంక్ అంటారు దీన్ని. ఇది లోవర్ మోస్ట్ ర్యాక్లో ప్రజెంట్ అయి ఉంటుంది. పైన ఇక్కడ వాటర్ ఈ అప్పర్ రిజర్వాయర్ ట్యాంక్ నుంచి ఈ చిన్న ఛాంబర్లోకి వెళ్తుంది వేర్ ద అల్ట్రా వైలెట్ లైట్ ఈజ్ ఫిక్స్డ్.
సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాటర్ అంతా కూడా ప్యూరిఫై అవుతుందమ్మా. సో డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ కూడా ఇక్కడ డిస్ట్రాయ్ అవుతాయి. ఒకసారి వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ ట్యాంక్స్లోకి ఇన్లెట్ పైప్స్ ద్వారా వెళ్ళి ఫిల్ అవుతాయి. అలాగే యూజ్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఈ అవుట్లెట్ పైప్స్ ద్వారా వచ్చి లోవర్ మోస్ట్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఈ లోవర్ మోస్ట్ ట్యాంక్లో బయోలాజికల్ ఫిల్టర్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. ఈ బయోలాజికల్ ఫిల్టరు వాటర్ అంతటినీ ప్యూరిఫై చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్ సాయం చేత ఏమవుతుంది అంటే అప్పర్ రిజర్వాయర్ ట్యాంక్లోకి వెళ్ళి చేరుతుంది అనమాట ప్యూరిఫై అయినటువంటి వాటర్. అంతేకాకుండా దీనికి వాటర్ లెవెల్ కంట్రోలర్ కూడా అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది అడ్వాంటేజెస్ ఆఫ్ recirculation system. Now in this system around 2500 fish fry or 100 fingerlings can be cultured in a water area of 1 square meter at a time, unlike the traditional system where only 100 fry or 5 fingerlings are stocked in the same quantity of water. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ మనం చూసుకున్నట్టయితే ఇండోర్ రీసర్క్యులేటరీ సిస్టమ్ అడ్వాంటేజెస్ మనం చూసుకున్నట్టయితే నియర్లీ 2500 ఫిష్ ఫ్రైస్ని 100 ఫింగర్లింగ్స్ని మనం ఇక్కడ కల్చర్ చేయొచ్చు. ఎంత వాటర్ ఏరియా ఆఫ్ 1 స్క్వేర్ మీటర్ అని చెప్తున్నాడు. అదే ట్రెడిషనల్ సిస్టంలో అయితే ఇదే స్పేస్లో మనం ఓన్లీ 100 ఫ్రైస్ని ఓన్లీ 5 ఫింగర్లింగ్స్ని మాత్రమే మనం ఇక్కడ కల్చర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ సర్వైవల్ రేట్ ఈజ్ అప్ టు 90% ఇన్ దిస్ సిస్టమ్. అండ్ బై అడాప్టింగ్ అప్రోప్రియేట్ మేనేజ్మెంట్ మెథడ్స్ quality water can be made available to the fish by purifying it every time using a good biological filter. సో ఒక మంచి బయోలాజికల్ ఫిల్టర్ని యూజ్ చేయడం వల్ల మనం వాటర్ నిత్యము కూడా ప్యూరిఫై చేసినటువంటి వాటర్ వాటికి పంపించవచ్చు అని చెప్తున్నారు. And growth rate is faster, resulting in higher productivity in this system. సో ఈ ఇండోర్ రీసర్క్యులేటరీ సిస్టంలో గ్రోత్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటున్నాడు. అంతేకాకుండా హై ప్రొడక్టివిటీ ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ది అవుట్డోర్ వాటర్ రీసర్క్యులేటరీ సిస్టమ్. సో అవుట్డోర్ రీసర్క్యులేటరీ వాటర్ సిస్టమ్ తీసుకున్నట్టయితే ఇక్కడ so when culture of fish is taken up on commercial scale, now this system can be established in place of nursery ponds to minimize the wastage of land and water. So ఈ outdoor recirculatory system పేరులోనే ఉంది, the name itself denotes outdoor. సో మనం వీటిని బయట కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కమర్షియల్ స్కేల్లో మనం ఫిషెస్ని కల్చర్ చేయాలి అనుకుంటే ఈ సిస్టము మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నౌ దిస్ సిస్టమ్ ఇట్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నర్సరీ పాండ్స్. సో నర్సరీ పాండ్స్ని ఇది రీప్లేస్ చేస్తుంది అని చెప్తున్నాడు టు మినిమైజ్ ద వేస్టేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. అండ్ నౌ కమింగ్ టు ద స్ట్రక్చర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద సిస్టమ్. నౌ దిస్ సిస్టమ్ నీడ్స్ 4 concrete. సో కమింగ్ టు ద అవుట్డోర్ రీసర్క్యులేటరీ సిస్టమ్ ఫర్ ఫీల్డ్ పర్పస్. సో ఈ అవుట్డోర్ రీసర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఫీల్డ్ పర్పస్కి ఉపయోగపడుతుందన్నమాట. అండ్ కమింగ్ టు ద స్ట్రక్చర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద సిస్టమ్. నౌ దిస్ సిస్టమ్ నీడ్స్ 4 concrete or earthen tanks each of 15 cubic meters capacity. సో ఇక్కడ మనం చూసినట్టయితే 4 concrete tanks 1, 2, 3 and this is 4. 4 earthen concrete tanks అనేవి వీటికి అవసరం అవుతుందమ్మా. 4 concrete or earthen tanks and each of 15 cubic meters. ఒక్కొక్కటి 15 cubic meters capacity కలిగి ఉంటుంది. And one tank is placed at a height which works as a overhead tank. సో ఇది overhead tank కింద ఉపయోగపడుతుంది. And it has 2 intercommunicated chambers. Now these are intercommunicated. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఎర్తన్ వాల్ అనేది ప్రజెంట్ అయింది చూడండి అమ్మా. సో intercommunicated. So it has 2 intercommunicated chambers and 1 chamber for which is provided with a biological filter. సో ఒక ఛాంబర్ చూసినట్టయితే ఇక్కడ మనకి బయోలాజికల్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉంది.
అండ్ యూవీ లైట్. సో యూవీ లైట్ కూడా అమర్చబడి ఉంది ఒక ఛాంబర్లో. వాటర్ లెవెల్ కంట్రోలర్ ఈజ్ అటాచ్డ్ టు ది మోటార్. సో వాటర్ లెవెల్ కంట్రోలర్ అనేది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ లెవెల్ కంట్రోలర్ అంటారమ్మా. దీన్ని మోటార్కి అటాచ్ చేస్తుంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 2 culture tanks are placed at the ground level. So these are 2 culture tanks which are placed at ground level. Ground level lo 2 culture tanks place cheyabadi untayi ani cheptunadu. And the upper tank is connected to the 2 tanks. Ee upper tank anedi 2 tanks ki connect cheyabadi untundi. Upper tank is connected to the 2 tanks with taps, and the water flow is by gravitational force. So water అనేది ఎలా వెళ్తుంది ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కింద 2 ట్యాంక్స్కి అంటే త్రూ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా అని చెప్తున్నాడు. అండ్ వాటర్ ఈజ్ మేడ్ టు పాస్ ఓవర్ ఏ క్యాస్కేడర్. నౌ దిస్ ఇస్ కాల్డ్ క్యాస్కేడర్. సో వాటర్ అనేది ఈ క్యాస్కేడర్ గుండా వెళ్తుందన్నమాట. Water is made to pass over a cascade when it gets thoroughly oxygenated. Now flow rate is regulated at 100 to 150 liters per hour. So ikkada water flow ఎంత వెళ్తుంది అంటే గంటకి 100 నుంచి 150 లీటర్లు నీటితోటి నిండేటట్టు దీన్ని రెగ్యులేట్ చేశారనమాట. And the fourth tank, now this is called the fourth tank. Now this fourth tank is a collecting tank arranged in the lower level or fitted in a pit. So అన్నిటికంటే కూడా ఇది బాగా కింద ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది లోవర్ మోస్ట్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా దీన్ని కలెక్టింగ్ ట్యాంక్ అంటారు అని చెప్తున్నాడు. And excess water from the culture tanks is collected into the lower tank through outlets. So ఇక్కడ ఉండేటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ లోవర్ మోస్ట్ ట్యాంక్లోకి వచ్చి కలెక్ట్ అవుతుంది అనమాట. లోవర్ మోస్ట్ ట్యాంక్లో ఎక్సెస్ వాటర్ అంతా వచ్చి కలెక్ట్ అవుతుంది. And water from the lower tank is pumped into the other chamber of the upper reservoir through a motor. సో మోటార్ సాయం చేత ఈ లోవర్ మోస్ట్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్ ఏమవుతుంది అంటే ఇది అప్పర్ మోస్ట్ ట్యాంక్లోకి వెళ్ళి చేరుతుందన్నమాట ఈ నీరంతా కూడా. Water from the lower tank is pumped into the other chamber of the upper reservoir through a motor, and outlet openings are to be protected with mesh sieves to prevent the escape of fry and fingerlings. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సో అవుట్లెట్ ఓపెనింగ్స్ అన్నిటినీ కూడా మెష్ సీవ్స్ తోటి క్లోజ్ చేయమంటున్నాడు. సో మెష్ సీవ్స్ తోటి క్లోజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫిషెస్ అనేవి ఎస్కేప్ అవ్వకుండా ఉంటాయి. టు ప్రివెంట్ ద ఎస్కేప్ ఆఫ్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్. సో ఫ్రైస్ ఫింగర్లింగ్స్ అనేవి ఎస్కేప్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే సో ఇక్కడ అవుట్డోర్ వాటర్ రీసర్క్యులేటరీ సిస్టంలో ఇక్కడ మొత్తం మనకి 4 వాటర్ ట్యాంక్స్ ఉంటాయమ్మా విచ్ ఆర్ మేడ్ విత్ ఎర్తన్ ట్యాంక్స్ అని చెప్తున్నాడు ఆర్ కాంక్రీట్ ట్యాంక్స్ అంటున్నాడు. సో ఒకటి ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నిటికంటే ఎత్తులో ఉంటుంది. నౌ దిస్ ఇస్ కాల్డ్ ఓవర్ హెడ్ ట్యాంక్. నెక్స్ట్ ఈ రెండు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ట్యాంక్స్. ఇది లోవర్ మోస్ట్ ట్యాంక్ అన్నిటికంటే కూడా కింద ఉంటుంది. సో ఇక్కడ వాటర్ అనేది ఏమవుతుంది అంటే ఈ కింద నుంచి లోవర్ మోస్ట్ ట్యాంక్లోకి వాటర్ అనేవి పైన ఉండేటువంటి 3 ట్యాంక్స్లో ఉండేటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఇక్కడ కలెక్ట్ అయినటువంటి వాటర్ అంతా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్ సాయం చేత ఇది అప్పర్ ట్యాంక్లోకి వెళ్తుందమ్మా. అప్పర్ ట్యాంక్లోకి వెళ్తుంది. సో ఈ అప్పర్ ట్యాంక్లోకి వెళ్ళినటువంటి ఈ వాటర్ అంతా కూడా నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ఛాంబర్ ఉంది విచ్ ఇస్ ఇంటర్ కమ్యూనికేటెడ్ ఛాంబర్స్ అని చెప్పుకున్నాము. ఈ ఛాంబర్ నుంచి వాటర్ అనేది ఈ ఛాంబర్లోకి వెళ్తుంది. ఇక్కడ బయోలాజికల్ ఫిల్టర్ అనేది అమర్చబడి ఉంటుంది. ఈ బయోలాజికల్ ఫిల్టర్ అనేది వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫిక్స్డ్ విత్ యూవీ లైట్ వేర్ ఇట్ డెస్ట్రాయ్స్ ద డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్. సో వ్యాధిని కలిగించేటువంటి క్రిములన్నీ కూడా ఈ యూవీ లైట్ ఉండటం వల్ల అవన్నీ కూడా చనిపోతాయి. నెక్స్ట్ ఈ ప్యూర్ వాటర్ క్యాస్కేడర్ గుండా గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి 2 ట్యాంక్స్లోకి వాటర్ అనేవి ఫిల్ అవుతుందమ్మా.
నెక్స్ట్ ఈ 2 ట్యాంక్స్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా ఫ్లో రేట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే గంటకి 100 నుంచి 150 లీటర్ల నీటితోటి వాటర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. అండ్ ద 4th ట్యాంక్, దిస్ ఇస్ కాల్డ్ ద లోవర్ మోస్ట్ ట్యాంక్ అంటారు దీన్ని, ఆర్ కలెక్టింగ్ ట్యాంక్ అంటారు. సో ఇది లోవర్ లెవెల్లో ఉంటుంది, ఆర్ ఒక పిట్, ఒక గుంటలో ఫిట్ చేస్తారనమాట ఈ ట్యాంక్ని. పిట్ అంటే గుంట. ఎక్సెస్ వాటర్ అంతా కూడా కల్చర్ ట్యాంక్స్ నుంచి ఇందులోకి వచ్చి చేరుతుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ది అడ్వాంటేజెస్ ఆఫ్ ద సిస్టమ్కి వచ్చేటప్పటికి, నౌ దిస్ సిస్టమ్ కెన్ బి యూజ్డ్ ఎయిదర్ టు స్టాక్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రై ఆర్ fingerlings or as nursery tanks in intensive culture system. సో ఇంటెన్సివ్ కల్చర్ సిస్టమ్ తీసుకున్నట్టయితే ఎక్కువ మొత్తంలో ఫ్రైస్ని కానివ్వండి, ఫింగర్లింగ్స్ని కానివ్వండి కల్చర్ చేయటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ మోర్ ప్రొడక్టివిటీ త్రూ హై ఈల్డ్. సో ఇక్కడ ప్రొడక్టివిటీ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్తున్నాడు. సర్వైవల్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. హెన్స్ ద డిమాండ్ ఫర్ ఫిష్ సీడ్ can easily be met. As the seed is cultured in controlled conditions, fry and fingerlings are healthy. So seed అన్నిటిని మనం కంట్రోల్ కండిషన్స్లోనే పెంచుతున్నాం కాబట్టి సో ఇవన్నీ కూడా డిసీజ్డ్ ఫ్రీ ఫ్రైస్ అండ్ ఫింగర్లింగ్స్ హెల్తీగా ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఇంతటితోటి మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.